శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా మహోన్నతమైనని ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా నీ కృపలోనే పరవశించనా క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు తడ
అలాగే నూతనంగా వచ్చినటువంటి సంఘపక్షంగా దావిజనుల పక్షంగా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడి యొక్క మహాకృప కనికరం తన పరిశుద్ధ మందిరంలో ఆరాధన చేసుకోవడానికి దేవుడు మరొక అవకాశాన్ని మనందరికీ కలుగు చేశాడు. అందరిని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ దినానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ప్రపంచమంతా జరుపుకునేటువంటి మట్టల ఆదివారం, పామ్ సండేగా ప్రపంచమంతా పిలువబడుతుంది. అది దేవుడైనటువంటి యేసు ప్రభువు వారు గాడిద పిల్ల మీద కూర్చుని యెరూషలేములో జయప్రవేశించేటువంటి గొప్ప దినం. ట్రయల్ ఫర్ ఎంట్రీ ఫర్ జెరూసలేం అని ఉంటుంది. ఈ విషయాన్ని జకర్యా భక్తుడు క్రీస్తు పూర్వం 500 నుంచి 600 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు వారు గాడిద పిల్ల మీద మరి వస్తారన్న విషయాన్ని ముందుగానే లిఖించబడినది. ఏదైతే చెప్పబడినదో అదే విధంగా యేసు ప్రభు వారు యెరూషలేములో జయప్రవేశం చేసినటువంటి గొప్ప దినం మరి పామ్ సండే, మట్టల ఆదివారం. దేవునికి ఆ దినాన ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించారు, తమ హృదయాలను పరిచారు. సో మనము కూడా ఈ దినాన్ని దేవుని ఆరాధిద్దాం. మంచిది. నా మాటలు దేవుడు దీవించును గాక. అందరూ లేచి నిలబడి కీర్తన 149వ కీర్తన చదువుకుందాం. ఆ దినాన ప్రజలందరూ తమ బట్టలను, తమ వస్త్రాలను, విలువైన వాటిని దారి పొడుగునా పరిచారు. గాడిద పిల్ల మీద యేసుప్రభు వారు వస్తున్నప్పుడు. సామ్ నంబర్ 149 వర్సెస్ 1 to 9. 149 చివరి కీర్తన. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృతకీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్రగీతము పాడుడి. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. భక్తులు ఘనత నుండి ప్రవర్శించుదురుగాక, వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, ఆక్రమణ చదువుకుంది. విధింపబడిన వారి తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో 2 అంచుల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. 2వ వచనం మరొకసారి చదువుకుందాం. ఇజ్రాయిలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక, సీయోను జనులు తమ రాజును బట్టి ఆనందించురుగాక. ఆ దినాన దేవుడు మరి వస్తున్నప్పుడు ఆనందించారు. ఈ దినాన మనమందరూ కూడా మరి ఆయన సన్నిధిలో ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన సన్నిధి ఆనందించుదాం కూడా. సో స్టాండి గారు వచ్చి ఆరాధన నడిపిస్తారు. ఆరాధన కొరకు మన మనసులను, హృదయాలను సిద్ధపరచుకుందామండి. మీ మొబైల్ సైలెంట్ మోడ్లో ఉంచండి. మీ చంటి బిడ్డలు మీ ఆదిలో ఉంచుకొని కూడా మనం చేస్తూ ఉన్నాను. మరి ఆరాధనలకు వెళ్ళిపోదాం. దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనాత్మతో నింపబడాలి. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముండును. బిగ్గరగా క్రీస్తులో జీవించు. గట్టిగా గట్టిగా ఆరాధన చేయాలి. జయముంది, జయముంది, జయముంది. గట్టిగా జయముంది, 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 నాకు జయముంది. మళ్ళా పాడదామా? మళ్ళా క్రీస్తులో నాకు, క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముండును. క్రీస్తులో జీవించునకు ఎల్లప్పుడు జయముండును. జయముంది, జయముంది, నాకు జయముంది, 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 నాకు జయముంది, జయముంది, జయముంది. ఎటువంటి శ్రమలు వచ్చినా దిగులు పడే పరిస్థితే లేదు. దిగులు అనేది వస్తుంది, కానీ జయమిచ్చే దేవుడు, పునరుద్ధారుడైన దేవుడు నాతో ఉన్నాడు. ఎటువంటి శ్రమలు వచ్చినా
చెప్పినా ఎవరేమి చెప్పినను ఎవరేమి చెప్పినను నేను సాలిపోనెప్పుడు నేను సాలిపోనెప్పుడు క్రీస్తులో క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముందును. నా రాజు ముందున్నాడు, జయముతో వెళ్ళుచున్నాడు. మంటలను చేతబట్టి నేను హోసన్నా పాడేదాన్ని. నా రాజు తీసివేసి సిలువలో దొంగగొట్టి యేసు కాళ్ళతో సాతాను యొక్క బలమంతటిని కూడా త్రొక్కివేశాను. ఆరాధన చేద్దామండి, ఆత్మపూర్ణులే ఆరాధన చేద్దాం. క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయముంది 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 నాకు త్వరగా వచ్చుచుంది త్వరగా వచ్చుచుంది త్వరగా వచ్చుచుంది. హోసన్నా జయమే హోసన్నా జయమే హోసన్నా జయపరతి హోసన్నా జయపరతి హోసన్నా జయపరతి. చెప్పాలి బిగ్గరగా, హోసన్నా జయపరతి. యేసు రాజు రాజుల రాజే త్వరగా వచ్చుచుంది. యేసు రాజు త్వరగా వచ్చుచుంది త్వరగా వచ్చుచుంది త్వరగా వచ్చుచుంది. హోసన్నా జయమే హోసన్నా జయపరతి 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 హోసన్నా జయపరతి. హోసన్నా జయమే. గట్టిగా చెప్పలు కొట్టి దేవునిస్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
ఏ స్థితిలో ఉన్నాం, ఏ పరిస్థితిలో మనం ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉండి నువ్వు ఆరాధన చేస్తున్నావు. మంచిగా ఉండి అన్ని పరిస్థితులు బాగున్న వాళ్ళు సంతోషంగానే ఆరాధన చేస్తున్నారు. కానీ కట్టబడి ఉన్న పరిస్థితిలో కూడా నువ్వు ఆరాధన చేయగలుగుతున్నావా? మోకాళ్ళ మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరం కూడా. మోకాళ్ళ మీదకి వెళ్దాం ప్రతి ఒక్కరం కూడా. ఇంకా ఎంతమంది కట్టబడి ఉన్నారండి? ఎంతమంది కట్టబడి ఉన్నారు? ఈ మట్టల ఆదివారం సందర్భంగా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనకి ఆ యొక్క గాడిద పిల్ల గుర్తు వస్తుంది. ఎంతమంది ఇంకా కట్టబడి ఉన్నారు? నా జీవితానికి ఇంకా విడుదల రాలేదే, నా జీవితాన్ని ప్రభువు చూడట్లేదేమో, ఇంకింతేనే నా బ్రతుకు. ఆయన నమ్మిన వారికట, నిజముగా ఆయన నమ్మిన వారికట వచ్చే ప్రతి కష్టం కూడా ఒక మంచికి మేలుకని మాత్రమే గ్రహించాలట. అందరికీ కాదు. ఆయన మీద ఎవరు ఆధారపడతారో, ఆయన ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి వచ్చిన ప్రతి కష్టం కూడా ఒక మేలు కోసం అనేది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి అనేక సందర్భాల్లో రుజువైనవి. అనేక మంది భక్తుల జీవితాల్లో, ప్రవక్తల జీవితాల్లో, పరిశుద్ధుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో, నిజమైన క్రైస్తవుల జీవితంలో ఇవి రుజువైనవి అండి. రుజువైనవి. ప్రతి కష్టము, దేవుని నిజముగా వెంబడిస్తున్న వారి జీవితాల్లో వస్తున్న ప్రతి కష్టము నెక్స్ట్ ఒక గొప్ప మేలు దాగి ఉంది. మా జీవితాల్లో అలాగే జరుగుతుంది. మా జీవితాల్లో అదే జరుగుతుంది. 2024 నుంచి 25 మధ్యలో భయంకరమైనవి మేము ఎదుర్కొన్నాం. భయంకరమైన పరిస్థితులు మేము ఎదుర్కొన్నాం. కానీ ఒక్కొక్క కష్టంలో ఒక్కొక్క స్టెప్ దేవుడు ఎక్కిస్తున్నాడు. దిగిపోలేదండి. ఈ కష్టాలు పడుతూనే స్టెప్ దిగిపోలేదు. స్టెప్ ఎక్కుతున్నాం. ఒక స్టెప్ ఎక్కుతున్నాం. మేము అన్ని వైపులా తిరుగుతున్నాం. చర్చ్ చూసుకుంటున్నాం. ఇంట్లో పరిస్థితులు, బయట పరిస్థితులు, మా సొంత ప్రాబ్లమ్స్, ఇంకా కొంతమందితో మేం పడుతున్న పరిస్థితులు, మేం పడుతున్న సమస్యలు. ఇటువంటి పరిస్థితిలో కూడా ఆయన పని మా ద్వారా చేయించుకుంటున్నారు. సమస్తము సమకూడి మన మేలు కొరకే జరుగుతుంది. మన మేలు కొరకే జరుగుతుంది. మనం అనుకుంటాం ఈ కష్టంలో దేవుడు నన్ను వదిలేశాడా. ఒక మిషనరీ అట గాఢ అంధకారపులో చీకటిగా ఉన్న ఒక లోయలో నడుచుకొని వెళ్తున్నాడట. ఒక బ్యాగ్ బైబిల్ వేసుకొని. చీకటిగా ఉంది ఆ లోయ. అప్పుడు ప్రభా, ఈ చీకటి లోయలో నేను ఎలా దాటుతాను? నాతో కూడా నడువు ప్రభా, నాతో ఉండు, నన్ను విడిచిపెట్టుకు అంటే అలా అనుకొని వెళ్ళిపోయాడట. అలాగా ఆ చీకటి అంతా పోయి తెల్లవారేటప్పటికి చూస్తే 2 వ్యక్తుల యొక్క అడుగులు ఉన్నాయంటండి. 2 వ్యక్తుల యొక్క పాదాలు ఉన్నాయట. చాలా సంతోషించాడట. అబ్బా, నాతో పాటు ఈ గాఢాంధకారపు ఈ లోయలో నాతో పాటు నువ్వు నడిచేవు తండ్రి అని చాలా సంతోషించాడు. ఆ తర్వాత ఒక పెద్ద అగాధంలాగా వచ్చిందంటండి. అమ్మో, ఈ అగాధం చూస్తే నాకు భయం వేసేస్తుంది ప్రభా, ఈ అగాధంలో ఎట్టి పరిస్థితుల్లో నన్ను విడిచిపెట్టుకో అని చెప్పి అలాగ అది కూడా దాటాడట. కానీ మళ్ళీ మార్నింగ్ అయ్యేటప్పటికి చూస్తే ఒక్కలో అడుగులు మాత్రమే ఉన్నాయి, ఒక్క పాదాలే ఉన్నాయట. చాలా ఏడ్చాడంటండి. ప్రభా, ఈ అగాధమైన పెద్ద లోయలో ఈ శ్రమ వచ్చేటప్పటికి నన్ను విడిచిపెట్టేసావా? నా ఒక్క పాదాలే ఉన్నాయి ఇక్కడ, ఈ శ్రమలో నన్ను వదిలేసావా? దేవుడు మాట్లాడుతున్నాడు, మెల్లని స్వరంతో మాట్లాడు. అయ్యో నా కుమారుడా, ఈ అగాధమైన ఈ శ్రమలో, ఈ లోయలో నిన్ను ఎత్తుకొని నడిచాను, అవి నా పాదాలు, నీ పాదాలు కాదని చెప్పాడండి. హల్లెలూయా. కనుక ఆయన అనుసరించేవారు ఇక్కడ ప్రతిదీ కూడా కష్టంలో ఉండేటప్పుడు మన మేలు కొరికే, మీ విశ్వాసం మేలు కొరికే అని చెప్పి స్థిరపడాలి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ కూడా సమస్తము సమకూడి జరుగుతుంది. కనుక ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? చెప్పండి. ఇప్పుడు ఒక పెద్ద సమస్య నా ముందు ఉంది. అది ఏదైనప్పటికీ కూడా, ఒక వ్యాధి, బాధ, అప్పులు, బిడ్డలు, కుటుంబ సమస్యలు, ఈ లోయలో దేవుడు నన్ను అలాగ మధ్యలో అర్ధాంతరంగా వదిలేశాడు. ఈ నడి సముద్రంలో దేవుడు నన్ను అర్ధాంతరంగా వదిలేసాడని చెప్పగలవారు ఎవరున్నారా? లేదు లేదు, మిమ్మల్ని ఎత్తుకొని ఆయన ఈ సమస్యను దాటబోతున్నాడు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? అలా అయితే ఆరాధనలు ఎక్కిపించండి, కన్నీటితో ఎక్కిపించండి, కన్నీటితో ఆయన స్తుతిద్దాం. మన వేదనలో, మన బాధలో
మా నాన్నవారు మనల్ని వదిలేస్తారేమో కానీ నడి సముద్రంలో, నడి రోడ్డు మీద వదిలేస్తారేమో కానీ నువ్వు నమ్ముకున్న దేవుడు మాత్రం నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆ కృతజ్ఞత కలిగిన వారు ఎవరైనా ఇక్కడ ఉంటే అటు ఇటు చూడకుండా, నాకు ఇలాంటి సమస్యలు ఏం లేవండి, ప్రస్తుతానికి నేను హ్యాపీగానే ఉన్నాను, బాగా సెటిల్ అయిన, ఏం ప్రాబ్లం లేదు, మా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మా ఆయన గారు మంచిగా ఉద్యోగం చేసి జీతం తెస్తున్నారు, నేను వండి పెడుతున్నాను, మాకు అలాంటివి ఏం సమస్యలు లేవు అనుకున్న వాళ్ళు కాకుండా ఎవరైనా ఈరోజు బ్రతికి ఉన్నానంటే ఈ బ్రతుకు, ఈ మెతుకు ఆయన ఇచ్చిన భిక్షం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 2 చేతులు ఆయన వైపు ఎత్తి నాతో పాటు ఆరాధనలో కన్నీటితో ఆరాధన చేయాలి. నా వేదనలు, నా బాధలు, నీ కృంగిన వేళలు నా తోడే ఉన్నావు. నా వేదనలు, నా బాధలు, నీ కృంగిన వేళలు నా తోడే ఉన్నావు. నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు తోడే ఉండు నా ప్రభువా. నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు తోడే ఉండు నా ప్రభువా. నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నా వేదనలు, నా బాధలు, నీ కృంగిన వేళలో నా తోడే ఉన్నావు. నా వేదనలు, నా బాధలు, నీ కృంగిన వేళలో నా తోడే ఉన్నావు. మనమన్నవారు అందరూ మర్చిపోతారు. నువ్వు ఎదిగితే, నువ్వు బాగుపడితే చూడలేని మనుషులు మధ్యలోనే ఉన్నాం. మనం బాగుపడితే చూడలేరండి. అయ్యో ఒకప్పుడు ఏం తినటానికి లేదు కదా, ఈరోజు చిన్న ఉద్యోగం దొరికింది కదా, ఈరోజు బాగుపడ్డారు కదా, చాలా సంతోషం అంటారా ఎవరైనా? అంటారా ఎవరైనా? శ్రమలన్నీ ఎన్నదగినవి కావు. ప్రభువునందు మనకు ప్రయాస వ్యర్థము కాదు. నా మట్టుకైతే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, బ్రతికితే
ఆయన కొరకు బ్రతకాలి. ఒకవేళ చావును ఎదుర్కోవాలంటే ఆయన నిమిత్తం చనిపోవడం చాలా మంచిది. ఇహలోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావని, ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని. ఇహలోక శ్రమలన్నీ ఎన్నదగినవి కావని, ప్రభునందు నా ప్రయాస వ్యర్థమే కాదని. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని, చావైతే నాకది ఎంతో మేలని. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తేనని, చావైతే నాకది ఎంతో మేలని. నా కన్నులెత్తి నీ వైపుకి నిరీక్షణతో చూచుచున్నా. చేతులెత్తి చెప్తామండి అందరూ కూడా. నా కన్నులెత్తి ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది? నిరీక్షణతో చూచుచున్నాను, నీ అందే నే బ్రతుకుచున్నాను. కనుక ఎంతమంది అండి, ఎంతమంది ఇలా ఆలోచిస్తున్నారు ఇక్కడ? నిజం చెప్పండి. నా శ్రమలో నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అన్నవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నేను భయంకరమైన కష్టంలో వెళ్తున్నాను, నా చెయ్యి ఆయన విడిచిపెట్టేశాడు. లేదు 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 లేదు, నిన్ను ఎత్తుకొని సమస్యను దాటబోతున్నాడు దేవుడు. నవ్వుతున్నారా? నువ్వైతే దాటలేవు, ఈ లోయని నువ్వు దాటలేవు, ఈ యొక్క కష్టాన్ని నువ్వు దాటలేవు. నిన్ను ఎత్తుకొని ఆయన దాటాలి. నా వేదనలు, నా బాధలు, నీ కృంగిన వేళలో నా తోడే ఉన్నావు. నా వేదనలు, నా బాధలు, నీ కృంగిన వేళలో నా తోడే ఉన్నావు. నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు తోడే ఉండు నా ప్రభువా. నన్ను నడిపించు నా యేసయ్యా, నాకు తోడే ఉండు నా ప్రభువా. నీ కృప లేనిది బ్రతుకలేనయ్యా. ఆయన కృప లేకపోతే బ్రతకలేము. నువ్వు దాటట్లేదు, మీరు దాటట్లేదు ఈ యొక్క సమస్య. నేనే దాటేస్తున్నాను. ఈ అగాధాన్ని నేను ఎలా దాటాలి అనుకుంటాం. మేము కూడా అనుకుంటామండి. మేము అనుకుంటాం, మేము 24 నుంచి 25 మధ్యలో మేము దాటిన ఈ అగాధాలు మేమే దాటాలేమో. దీన్ని ఎలా మేము దాటుతాం? మేము దాటలేదండి. నవ్వొచ్చింది. అరే మేము ఎలా దాటుతాం? మమ్మల్ని ఎత్తుకొని దాటిస్తున్నాడు. పెద్ద అగాధం వస్తే ఆయన రావాలి. పెద్ద సమస్య వస్తే, నువ్వు ఎదుర్కోలేని సమస్య వస్తే, నువ్వు ఎదుర్కోగలిగిన సమస్య అయితే నీ వెనకాతల ఆయన ఉంటారు. నువ్వు ఎదుర్కోలేని సమస్య అయితే మాత్రం నిన్ను ఎత్తుకొని ఆయన దాటుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మిమ్మల్ని నిజంగా దర్శిస్తే ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుని స్తుతిస్తే City.
మరియు అభిషక్తులు కర్మజీ శాంతమ్మ గారు వాక్యాన్ని అందిస్తారు. వాక్యం కొరకు మన మనసులను సిద్ధపరచుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునామములో మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మట్టల ఆదివారం అని మన బైబిల్లో ఉంది. మరి హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం హృదయంలో చేర్చుకుందాం. మరి ఫోన్లో ఉంటే కొంచెం ఆఫ్ చేసేయండి. ఈ సమయంలో దేవుడికే మొదట వాక్యానికి విలువ ఇవ్వాలి. 9వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. 9వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రము వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదును. బంధకములో పడియుండి నిరీక్షణ గలవార్లా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండింతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాటలు ఇందులో ఏమున్నాయంటే, ఇక్కడ ఆయన మరి గాడిదను గాడిద పిల్లను ఎక్కి ఊరేగిస్తున్నట్లుగా మనం మత్తయి సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో చూస్తున్నాం. ఇక్కడ దాని ముందుగా ప్రవచనం ఇది మరి జకర్యా ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. ఆయన వస్తే ఏం చేస్తాడు, ఏ విధముగా వస్తున్నాడు, ఆయన వచ్చిన తర్వాత ఏమి చేస్తాడో ఇక్కడ రాయబడ్డది. ఆయన ఏ విధంగా వస్తున్నారు? మనుషుల గురించి చెప్పబడిన మాట. సియోను నివాసులారా, సియోను అంటే పరిశుద్ధత, పరిశుద్ధమైన జీవితము, యథార్థమైన నిర్దోషమైన జీవితము సియోను అంటే. ఆ విధంగా జీవించినటువంటి వారి గురించి పిలుస్తున్నాడు. ఏమని? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరి యొద్దకు వస్తున్నాడు? ఆయన బిడ్డల యొద్దకు వస్తున్నాడు. నీ యొద్దకి వస్తున్నాడు. ఎలాగా? దీనుడై గాడిద పిల్ల, నీతిపరుడు, రక్షణ గలవాడును. మనల్ని రక్షించేవాడు, నీతిగా ఉన్నటువంటి దేవుడు, మనకి రక్షణ ఇచ్చినటువంటి వాడు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎవరి యొద్దకు? మనందరి యొద్దకు ఎక్కి వచ్చుచున్నాడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి? ఎఫ్రాయిములో రథములు ఉండకుండా, అంటే యుద్ధాలు లేకుండా చేస్తాడు ఈ రాజు. ఈ యొక్క గాడిద పిల్లను ఎక్కి వచ్చినటువంటి రాజు ఏం చేస్తాడు? రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయను. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములో పడియుండి నిరీక్షణ గలవారు మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండింతలుగా మీకు మేలు చేసేదను. నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు నీరు లేనటువంటి జీవితాలతో జీవించి, అంటే దేవుడు లేడు, వాక్యం లేదు, అటువంటి మనుషులకి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక ఆశ్రయముగా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి, అంటే నీవు సిలువేయబడతావు, ఆ రక్తాన్ని బట్టి ఏం చేస్తాను? నేను నిన్ను విడిపిస్తాను. భూదిగంతం వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాను పడిన నీరు లేని గోతులో నుండి చెరపట్టుబడిన నీ వారిని నేను విడిపించేదను. బంధకములో పడి ఉండి వార్లారా, నిరీక్షణ గల వార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండింతలుగా మీకు మేలు చేసేదని
నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ జకర్యా ప్రజలతో చెప్తున్న మాటలు, రాబోయే రాజు ఏ విధంగా వస్తాడు, ఏ విధంగా విడిపిస్తాడు, ఆయన దీనుడై రావాల్సిన పనేంటి, ఏ విధంగా మనుషులు విడిపిస్తానని చెప్తున్నాడు. ఆయన రక్తాన్ని బట్టి మనకి రక్షణ, మనకి విడుదల, గోతులు లేకుండా మెట్టగానున్న స్థలాల్లో నడిపించడానికి ఆయన వస్తారని ఇక్కడ జకర్యా ప్రవచిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త చూసుకుందామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-11 వచనాలు. మత్తయి సువార్త, అక్కడ కూడా మంచి మాటలు వ్రాయబడ్డాయి. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లనై చిన్న గాడిద ఎక్కి నీ ఎదుకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారు వెలుగుచు వచ్చుచున్న వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చినవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలీలలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన కొరకు ఏం చెప్తున్నారు? ఇందాక మనం చదువుకున్నాము జకర్యా గ్రంథంలో, ప్రవక్తలు ప్రవచించారు అని చెప్తున్నారు ఇక్కడ. తరువాత యెరూషలేము సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గరికి ఉన్న బెత్సగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో 2 చూసి, మీ ఎదుటనున్న గ్రామునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. కట్టబడి ఉన్నది, ఎవ్వరూ ఆ గాడిద పిల్ల వైపు చూడడం లేదు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి నాకు విడుదల ఎప్పుడు వస్తుందని చూస్తుందో తెలియదు, కానీ ఆ తల్లి పిల్లలను ఏంటంటే ఎవ్వరూ ఆ గాడిద కాసి చూడలేదు. అంటే మనుషులు ఏం చేస్తారంటే తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఏమీ లేనటువంటి వారు, దిక్కులేని వారు, అనాథులు, ఇటువంటి వ్యక్తులు ఎవ్వరు చూడడానికి ఇష్టపడరు. అయితే దేవుడు చూస్తాడు అటువంటి వారిని. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అనేక సార్లు మనం చూసుకున్నాం. పెంట కుప్పల మీద నుండి ఏం చేశాడు చెప్పాలా? బీదలను పైకెత్తి తనతో తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకై సింహాసనం మీద కూర్చోబెడతానని 113లో దావీదు కీర్తనలో మనకుంది. అదే విషయము ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క గాడిద పిల్లని తీసుకొచ్చి నిజంగా సింహాసనమే ఆయన ఎక్కి కూర్చున్నాడంటే ఎంత విలువ వచ్చింది ఆ గాడిదకి. సాధారణ మనుషులు ఏం కప్పుకుంటారు? బట్టలు లేకపోతే సిగ్గు. కాబట్టి మనిషి జీవితానికి కావలసిన వస్త్రాలు పుట్టిన దగ్గర నుంచి ఉండాలి. పుట్టుకతో రావు కానీ, చచ్చిపోతే ఉండవు కానీ, ఏంటంటే పుట్టు దగ్గర నుంచి కూడా ఉండాలి. కాబట్టి తమ బట్టలు ఏం చేశారు? దారి పొడుగునా వేశారట. వేసి ఏం చేశారు? కొన్ని చెట్లు కొమ్మలు, ఒక దగ్గర అయితే అంజూరపు చెట్లు కొమ్మలు తీసుకొచ్చారట. తర్వాత ఇంకొక దగ్గర అయితే ఇంకొక రకమైన కొమ్మలు తీసుకొచ్చి వేశారంటే వాళ్ళు నోటికి తినడానికి, బ్రతకడానికి ఆహారం కలిగినటువంటి చెట్లు కొమ్మలు తీసుకొచ్చి దారి పొడుగున వేశారు. వాళ్ళు ఆ విధంగా యేసు ప్రభువుని ఘనపరిచారు. వారి జీవితాలు, మా బ్రతుకులు ఎలాంటి? కట్టబడి ఉన్న మన బ్రతుకులు, కట్టబడిన మన జీవితాలు దేవుడు విడిపించాడని అక్కడ ఏం చేశారంటే వారి జీవితాల్లో సంతోషం, వాళ్ళ రోగాలు పోయాయి, ఏంటంటే కష్టాలు పోయాయి, ఆయన చెప్పిన మాటలన్నీ జరుగుతున్నాయి. అవన్నీ పొందుకున్న వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ బట్టలు పొడుగున, దారి పొడుగున వేసి ఆ గాడిదకి ఎంత విలువ వచ్చిందో దేవునికి మహిమ కలుగునుగాక. గాడిదకు, గాడిద పిల్లకి ఆయనే ఎక్కువ కూర్చున్నాడు. ఏంటండి అడగడం నేర్చుకోవాలి మనం కూడా. ప్రభా నాతో భోంచేస్తాను అన్నావు కదా నువ్వు, ఎవరైనా నా స్వరం విని తలుపులు తీస్తే నేను నీతో కూడా భోంచేస్తానని వాక్యం ఉంది కదా, మరి నాతో భోంచేస్తావా అని మీరు అడగండి. తప్పకుండా మీ ఇంటికి వస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనిషిలో పరిశుద్ధాత్మ దేవుడు, మనిషిలో యేసు ప్రభు,
మనిషిలో తండ్రి అయిన దేవుడు ముగ్గురు నివాసం చేస్తారట. ఆత్మ వేరేగా ఉంటుంది, ప్రాణం వేరేగా ఉంటుంది. ఈ ఆత్మ ప్రాణాదులు రెండు పోరాటాలు ఎప్పుడూ జరుగుతాయి. అయితే దేవుడు ఆయన రక్తంతో మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మంచి విషయాల్లోకి మనం ఎక్కువగా వెళ్ళిపోవడం, మన ఆలోచనలు ఎక్కువగా ఉండడం, ఇవి నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యాన్ని నమ్మడం నేర్చుకోవాలి, వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. వాక్యమే దేవుడు, ఇంకెవరు కాదు, ఇది నేర్చుకోవాలి. ఆ వాక్యం మీదే మనం నిలబడడం నేర్చుకోవాలి. తప్పకుండా జయం వస్తుంది మనకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యలోని జీవితంలో ఎన్నైతే జరిగితే జరగని, కష్టాలు రాని, నిందలు రాని, అవమానాలు రాని, నేను ఎవరేం చేయలేరు కదా, అవును చేసేస్తారని అనుకుంటాం, చంపేస్తారు వీళ్ళు ఏంటండి, ఇలా కొట్టేస్తారు, పొడి చేస్తారు, ఇలాగ అనుకుంటాం. మన మానవులం కాబట్టి మన జీవితంలో ఇటువంటి ఆలోచనలు వస్తాయి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నిన్ను కాపాడుతాను, నేను నీ కొరకు నేను యుద్ధం చేస్తాను, నువ్వు ఊరుకో, నువ్వేం చేయక్కర్లేదు, నిలబడు, ఊరుకునే నిలబడి చూడు నా రక్షణ ఎలాంటిదో అని దేవుడు నీతోనే చెప్తున్నాడు. వినడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కట్టబడిన గాడిదకి ఎంత విలువ వచ్చిందండి, కట్టబడినటువంటి గాడిదలకు ఎంత విలువ వచ్చింది. ఆ గాడిదకు నిజంగా ఏడుపు వస్తుంది. కష్టాల్లో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్న వాళ్ళకి కళ్ళమ్మడి నీళ్ళు రావా? గుండె నిండా గాయాలైతే, ఒంటి నిండా దెబ్బలైతే ఏమొస్తాయి? ఏడుపు రాదండి. ఎందుకు అలాగ ఏడుస్తారు అని అంటారు కొంతమంది. వాళ్ళకి తెలియదు బాధలు అంటే ఏంటో తెలియదు కాబట్టి ఆ మాటలు మాట్లాడతారు. ఏంటండి, గుండె నిండా గాయాలు, ఒంటి నిండా రక్తం వచ్చే దెబ్బలు ఉంటే తప్పకుండా ఏడుస్తారు. మగవాళ్ళు ఏడుస్తారు, ఆడవాళ్ళు ఏడుస్తారు. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకొని నిజంగా గొప్ప కార్యాలే గాడిదకి, గాడిద పిల్లకి దేవుడు చేశాడు. మరి మన జీవితాల్లో చేయరా ఆయన? చేయరా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం నుంచే మీరు అడగండి, ప్రభా నాతో కూడా భోజనం చెయ్యని. తర్వాత ఎవరైనా ఆకలి అంటే మాత్రం చీదరించుకోకండి, పెట్టండి. ఆరోపణలు వస్తారట ఆయన. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. ఏంటండి, చీదరించుకోకండి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అవని, నీ వంతుగా చెయ్యు. నీకు తెలిస్తే మంచోళ్ళు కారు, వీళ్ళు తాగుతారు, ఇలాంటివి ఏమైనా చేస్తే తెలిస్తే పెట్టొద్దు. అటువంటి వాళ్ళకి పెట్టొద్దు. పెడితే ఏం చేస్తారు? తాగుతారు, ఇంటికి వెళ్ళి భార్యని కొడతారు. కాబట్టి అటువంటి పనులు మనం చేయకూడదు. కాబట్టి జీవించడం నేర్చుకోవాలి. మత్తయి సువార్తలో ఏం చెప్తున్నారంటే, ఈ రాజు ఏంటంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై నిన్ను ఉద్ధరించడానికి, నన్ను ఉద్ధరించడానికి ఆయన వస్తున్నాడు. సాత్వికుడై భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి. సియోను కుమారి అంటే మారిపోయినటువంటి వ్యక్తులు, మారు మనస్సు వచ్చినటువంటి వ్యక్తులతో చెప్పమని దేవుడు చెప్తున్న మాటలు ఇవి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు సియోను కుమార్తెలాగే బ్రతకాలి. దావీదును తరిమేస్తుంటప్పుడు సియోను కొండ మీదకి ఎక్కిపోయి దేవుని స్తుతించాడట 2 చేతులు ఎత్తి. ఆ భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఎప్పుడైతే స్తుతించడం మొదలుపెట్టాడో అక్కడ ఎవరు చనిపోయారండి? అహీతోపెలు. చూసారా, ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆఖరికి చనిపోయాడు. ఎంత భయంకరమైన మరణం వచ్చింది. అన్యాయాలు, భయంకరమైన పరిస్థితులు చేసినటువంటి వాళ్ళ గతి ఇదే పడుతుంది. దావీదు దేవుని స్తుతించాడు, ఆఖరి రాజు అయ్యాడు. ఇశ్రాయేల్ అందరూ తీసుకెళ్ళి నువ్వే మా రాజు అని చెప్తున్నాడు. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాలంటే బాధల్లో, వేదనలో, అవమానాల్లో, నిందల్లో దేవుని పాదాలే పట్టుకోవడం నేర్చుకోవాలి. ఇంకెవరి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకోవడం అలాంటివి చెయ్యకూడదు. నీవు దేవుని బిడ్డవి, అడుక్కోకూడదు. ఏంటండి, ఒకరిని అడగకూడదు. నీవు పౌరుషంగా బ్రతకాలి దేవుడి కొరకు. దేవుడు నీ చేతిలో పెడతాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా చేతిలో పెట్టాడు. నిజంగానే దేవునికి మహిమ కలుగునుగాక. నా కొరకు తిండి తినకుండా చేశాడు కొంతమందిని. ఏంటండి, నాకు డబ్బులు లేనప్పుడు నేను దేవుడిని అడిగితే వాళ్ళు నిద్రపోలేదు, భోజనం చేయలేదట. తెల్లవారు 5 గంటలకు తెచ్చి నాకు డబ్బు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎవరి వలన జరుగుతుంది? దేవుడు వలన జరుగుతుంది. అందుకు ఈ మనిషి ఇవ్వాలి, ఈ మనిషి డబ్బులు ఇవ్వాలి, ఈ మనిషి డబ్బులు ఇవ్వాలి, ఈ మనిషి ఇలా చేయాలి అనుకోకూడదు. దేవుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇది నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తిన్నననేది
ఒక ఊరిలో కట్టబడి ఉన్నానయ్యా, అందరూ నన్ను బాధించుచు బానిసగా చేశారయ్యా, నన్ను చూచి విడిపించిన యేసయ్యా, బ్రతుకంత నీ సాక్షిగా సాగిపోతానయ్యా, బ్రతుకంత నీ సాక్షిగా సాగిపోతానయ్యా. అలాగా తిన్నననే వీధిలోకి వెళ్ళాలి. తిన్నననే వీధి అంటే ఏంటి అర్థం? నీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపించుకోవాలి. నీటి కొండల దగ్గర ఉండాలి. అక్కడ నీటి కొండల దగ్గరకు పంపించాడు. అక్కడ గాడిద ఉందని వెళ్ళమని చెప్పాడు. తిన్నననే వీధిలోకి వెళ్ళి గాడిద పిల్లని తీసుకురమ్మను. ఇంకో స్థలంలో శిష్యులకి ఏం చెప్తాడు? ఈ వీధిలోంచి తిన్నగా వెళ్ళండి, అక్కడ నీటి కొండలు ఉంటాయి, అక్కడ పస్కా మనకి పస్కాని అక్కడ మీరు పస్కా తయారు చేయండి అని యేసు ప్రభు వారి శిష్యులు చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోని అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహంలో ఆయన ముందు వెలుచుండిన వారు వెనక వచ్చిచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహం ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త ఆయన యేసు అని చెప్పిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈయన చూసి కలవరాలు వచ్చినాయి, కొంతమందికి కలవరం వచ్చేసింది. ఆయన చూసి యేసు అనేకమైన అద్భుతాలు చేశారు కాబట్టి వారి హృదయాల్లో దేవుని గురించి సంతోషం వచ్చి ఈ తమ బట్టలు వేశారు. చెట్లు కొమ్మలు నరికి ఆయన కాళ్ళ ముందు వేసేటప్పుడు గాడిద పిల్లకి విలువ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగానే భారవాహికమైనటువంటి గాడిద అంటే భారంతోనే నిండుకుంది. ఎప్పుడు నాకు విడుదల వస్తుందని ఈ చిన్న పిల్లను పట్టుకొని ఎదురు చూసింది. దేవుడు ఆఖరికి విడుదల ఇచ్చాడు. మీ జీవితాల్లో దేవుడు విడుదల ఇస్తాడు తప్పకుండా. ఎదురు చూడడం నేర్చుకోవాలి. ఇప్పుడే జరిగిపోవాలని ఆలోచించకూడదు. అది ఎప్పుడైనా వేసండి, అది ఎంత కష్టమైనా చిక్కుల్లాగా ఉన్నా ఆ చిక్కులన్నీ కూడా ఆయన ఇప్పుతాడు, మీకు అనవసరం. కాబట్టి ఇది ఎలా జరుగుతుంది? ఈ భయంకరమైన పరిస్థితి ఉంది, ఇది ఎలా ముందుకెళ్తుంది? ఇది ఎలా జరుగుతుంది? ఇది జరగడానికి ఆస్కారం లేదే మీరు అనుకుంటున్నారు. అది ఎలా జరగాలో అది నేను చేస్తాను, మీకు విడుదల ఇస్తానని ఆ గాడిద పిల్లకి చెప్పిన దేవుడు ఈరోజు మీకు కూడా చెప్తున్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నమ్మడం నేర్చుకోవాలి, విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి, పదే దేవుని వాగ్దానాలు ఎత్తి చూపించడం నేర్చుకోవాలి. నువ్వు నాకు మాట ఇచ్చావు కదా, మనిషివి కాదు కదా నువ్వు, లేకపోతే రాజువు కాదు కదా, నువ్వు దేవుడు కదా, ఈ మాట ఇచ్చావు కదా, నాకు జరిగించు. ఆ గాడిద పిల్లని విడిపించిన దేవుడు నన్ను విడిపించవా అడిగినప్పుడు దేవుడు మీకు తప్పకుండా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లూకాసు సువార్త చూసుకుందామండి. లూకాసు సువార్త 19వ అధ్యాయం 29 నుంచి 38 వచనాలు చదువుకుందాం. ఆయన ఒలివకొండ దగ్గరున్న బెత్సగే బేతనియాను గ్రామముల సమీపంలోకి వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటినున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడు ఎప్పుడూ కూర్చోలేదట. చూడండి, మనుషులకు అంత అసహ్యంగా ఉంది ఆ గాడిద పిల్ల. ఎప్పుడూ ఏ మనుషుడు కూర్చోలేదు, దేవుడు కూర్చోవాలి. ఆ గాడిద పిల్ల ఏడుస్తుంది, నా వైపు చూడలేదు, నా వైపు చూడడం లేదు, ఏ మనుషులు చూడలేదు, నన్ను ఎంతో అవమానపరుస్తున్నారు, నాకు నిందలు, అవమానాలు, బాధలు, వేదనలు ఇన్ని నాకున్నాయి, ఏ మనుషుడు నా వైపు చూడలేదని అనుకున్న గాడిదకి దేవుడే దిగొచ్చి ఆ గాడిద మీద ఎక్కి కూర్చున్నాడు. ఎంత ఆధిక్యత!
దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నడూ కూర్చొనలేదు, దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనానో మీరు ఎందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన్ను తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగారు. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అనిరి. తరువాత వారు యేసునొద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళిచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలివ కొండ నుండి దిగు చోటుకి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతించబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాక అని తాను చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు వరుసలు దేవునికి స్తోత్రం చేయసాగిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువు కూర్చోవాలి. ఏ మనుషుడు కూర్చోకూడదు, ప్రభువు కూర్చోవాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడు, ఎప్పుడు ఎవరు కూర్చోలేదు, ప్రభువు కావాలని మీరు వెళ్ళి అడగండి అన్నప్పుడు వాళ్ళు అలాగనే చేశారు. గాడిదకి విలువ వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గాడిద దేనికి గుర్తు? తగ్గింపుకు గుర్తు, దీనత్వానికి గుర్తు, ఎవరు గుర్తించలేనటువంటి జీవితాలు. ఇటువంటి భయంకర చీ అన్నటువంటి బ్రతుకుల్ని దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద ఎక్కించాడు. కాబట్టి అభిజ్ఞాపం చేసుకోవాలి. తప్పకుండా దేవుని కార్యాలు నేను చూస్తానని మా విశ్వాసంతో అడగడం నేర్చుకోవాలి. చచ్చిపోతారా? చాలామంది చచ్చిపోతామన్నారు. ఎంతమందో బ్రతికించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక తల్లి, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని అన్నారు. ఒక తల్లి మనోడు ఉన్నారు. మా అమ్మమ్మకు వచ్చిన డబ్బులతోనే తల్లి ఈ మనోడు బ్రతుకుతుంటే ఆ అక్కయ్య పాల నుంచి ఫోన్ చేశారు వాళ్ళు, మా అమ్మమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది, అమ్మమ్మ కానీ చనిపోతే నాకు ఇంకేమీ లేదు, నాకు 10th క్లాస్ నేను చదువుతున్నాను ఆంటీ గారు, మరి నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు విన్నాను అని చెప్పారు. అయితే రేపు పొద్దున్న నువ్వు ఫోన్ చేయి బాబు అని నేను ప్రార్థన చేసి ప్రార్థన చేశాను. మీ అమ్మమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తున్నావు కదా, మీ అమ్మమ్మ చనిపోదు అని చెప్పాను. అయితే డాక్టర్ గారు చెప్పారు చనిపోతే తప్పకుండా అని చెప్పారు అన్నారు. డాక్టర్ గారి మాట నమ్మకు కానీ దేవుని మాట నమ్ము అని చెప్పాను. ఎప్పటికీ బ్రతుకుంది ఆవిడ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక 9 ఏళ్ళ పిల్లడు కోమాలోకి వెళ్ళిపోయాడు. 6 నెలల నుంచి KGHలో ఉన్నారు. ఎప్పుడో జరిగిన విషయం ఏంటండి, అసలు కళ్ళు తెరవట్లేదు. తర్వాత ఏవో ముక్కులోంచి పంపిస్తున్నారు ఆ పిల్లడికి. అయితే ఇలాగ మా RTCలో పనిచేస్తాడు, మా అబ్బాయికి బాగోలేదు, మీరు ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి అమ్మా, డాక్టర్స్ మాత్రం కోమాలోంచి వస్తేనే తప్ప లేకపోతే బ్రతకడని చెప్తున్నారని. ఇలాగ వెళ్ళి చెయ్యేసి ప్రార్థన చేశానండి. నేను ఆ కుర్రోడి పైపు చూడలేదు, కళ్ళు తెరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాంటి అనేకమైన జరిగాయి, అనేకమైన విషయాలు దేవుడు చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక డాక్టర్ గారు అత్తగారు చనిపోతారు అని చెప్పేశారు. ఇంత హాల్ ఉంది, ఎంత హాల్ ఉంటే నన్ను పిలిచారు. ఒక దగ్గర మ్యారేజ్లో నేనున్నాను. వాళ్ళ కుమారుడు వచ్చి, ఆంటీ గారు మా అమ్మమ్మ చనిపోతుంది, మరి కోమాలోకి వెళ్ళిపోయింది, నాన్నగారు అందరూ అక్కడే ఉన్నారు, అమ్మాలు ఏడుస్తున్నారు, మీరు రండి అంటే నేను వెళ్ళిన తర్వాత అందరు చాలామంది నర్సులు డాక్టర్లు KGHకి ఆయన పెద్ద చీఫ్ అయ్యేసరికి అందరూ చూస్తున్నారు. నాకు తెలియదు, నేను గట్టిగా మాట్లాడాను, ఈవిడ చనిపోదు బ్రతుకుతుందని. వెళ్ళిపోయిన వాళ్ళందరూ ముందుకు వచ్చేసారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మహిమార్థమే చెప్తున్నాను. దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు. మీ నోటిని నాలుకని యథార్థంగా వాడండి, వేసండి, నిర్దోషులుగా జీవించండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ జీవితాలు వికసిస్తాయి. ఎలాగో తెలిసిన 8వ అధ్యాయం 13వ వచనం పరమగీతాలు చదవండి ఒకసారి. ఇది ఇక్కడ ఆపుదాము. 8వ అధ్యాయం పరమగీతాలు 13వ వచనం. అక్కడ ఏమంటున్నారు, అక్కడ ఆవిడ అంటది, నా ప్రియుడ పల్లెలకు పోదాం అంటే సువార్త చెప్దాము పల్లెటూర్లకు వెళ్ళిపోయి అని నాకు తోడు రామని అక్కడ అడిగిన తర్వాత ఆవిడ చెప్తుంది, పచ్చివి పండువి మా ద్వారబంధాల మీద వేలాడుచున్నాయి, నీ కొరకు నానా విధమైన శ్రేష్ఠ ఫలాలు దాచించాను రమ్మని యేసు ప్రభు వారి గురించి చెప్తున్న మాటలు. మీ జీవితాల్లో అలా జరగాలంటే ఖచ్చితంగా జీవించాల్సిందే.
దేవునికి మహిమ కలుగును గాక. జరగని వాళ్ళు చేతులు ఎత్తండి. తప్పకుండా జరుగుతాయి. మీరు చూడండి, ఎదురు చూడండి, తప్పకుండా జరుగుతాయి. ఓడిపోతున్నాం అనుకున్న వాళ్ళు తప్పకుండా ఓడిపోతారు. జరుగుతుంది. ఎందుకు జరగతాం ఏంటంటే చచ్చిపోతారని అనేక మంది డాక్టర్లు చెప్పారండి. వాళ్ళ కుమారుడికి యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ దెబ్బ తగిలింది. ఏంటంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ ప్రవచించారు ఏమని, చచ్చిపోతాడని. ఆ డాక్టర్ గారు చెప్తున్నారు, అమ్మా నువ్వు వచ్చావు కానీ చచ్చిపోతాడని చెప్పేశారు, ఇంకెందుకమ్మా అన్నారు. చూసారా, దేవుడు తెలుసు నిజం. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఉన్నాడు, సేవ చేస్తున్నాడు వాడు. నీకు ఏది వస్తే రానివ్వండి, ఈ గాడిదని తప్పించిన దేవుడు నిన్ను మరలా తప్పిస్తాడు, విడిపిస్తాడు, నడిపిస్తాడు మిమ్మల్ని. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మడమే విశ్వాసం. విశ్వాసం విశ్వాసం నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. నాకు విశ్వాసం ఉందా లేదా? బైబిల్లో మాట ఉంటుంది, విశ్వాసం మీలో మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని దేవుని వాక్యం చెప్తుంది. మీరు అలా ఉన్నారో లేదో అని ఒక సమస్య తెచ్చి అక్కడ పెట్టుకోండి. ఈ సమస్య నుంచి నాకు విశ్వాసం ఉందని నేను పరీక్షిస్తున్నాను, కాబట్టి ఈ సమస్య నుంచి నాకు విడుదల ఇవ్వు అని మీరు ప్రార్థన చేయండి. అది విడుదల వచ్చినప్పుడు నువ్వు విశ్వాసం కలిగిన వాడువే, నువ్వు విశ్వాసం కలిగిన స్త్రీవే, విశ్వాసం కలిగిన పురుషుడివే. దేవుని బిడ్డలు మీరు విశ్వాసం వదలకూడదు. చచ్చిపోతారని బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితంలో ఈ కార్యం దేవుడు చేశాడని ఎక్కడికి వెళ్ళా నువ్వు చెప్పడం నేర్చుకోవాలి. మీ జీవితాల్లో అంతులేని కార్యాలు మీరు చూస్తారు. మీరు ఎలాగ ఉండరు ఉన్నవాడు ఎలాగా కాకపోతే ఆ గాడిదలాగా ఎదురు చూడడం నేర్చుకోవాలి. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తారు? భయం. ఇవన్నీ మాకు కలిగినాయే చెప్తున్నాను. భయం ఏం చెప్తారు ఆయన. కానీ దేవుడు మాట బ్రతికిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మాట మనల్ని బ్రతికిస్తుంది. ఇది మాత్రం నేర్చుకోవాలి. ఎన్ని రోజులైనా నువ్వు ఎదురు చూడడం నేర్చుకోవాలి, సంవత్సరాలైనా ఎదురు చూడడం నేర్చుకోవాలి. దేవుడు మాట తప్ప మనిషి మాటలు మాత్రం మీకు జరగవు, రాజుల మాటలు జరగవు. ఎవరో కొంతమంది భయం ఉన్న వాళ్ళు చేస్తారు, తర్వాత చెయ్యరు. కాబట్టి దేవుడైతే అనంతుడు. ఆయన ఒక మాట ఇచ్చాడంటే మాత్రం తప్పకుండా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కోసం వచ్చాడు? ఈ రాజు దీనుడై సియోను కోసం వస్తున్నాడు. సియోను అంటే పరిశుద్ధమైన జీవితాలు, దేవుని కొరకు ఎదురు చూసే జీవితాలు. దేవుడే చెయ్యాలి కానీ నా జీవితంలో విడుదల ఇంకా రాదు అనుకున్న వారి జీవితాలు సియోను. ఆ సియోనికి తప్పకుండా ఆయన కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఏడుస్తున్నాడు, చెప్పులు లేవు, తల మీద 2 చేతులు పెట్టుకొని ఏడ్చుకుంటా వెళ్ళాడు. ఏసండి సియోను పర్వతం ఎక్కాడు ఏడుస్తూ. తన దగ్గర ఉన్న వాళ్ళు ఏడుస్తూ ఆ సియోను పర్వతం మీద దావీదు జీవితంలో దేవుని స్తుతించడం నేర్చుకున్నాడు, దేవుని గణపరచడం నేర్చుకున్నాడు, దేవుని మహిమ తీసుకురావడం నేర్చుకున్నాడు. దేవుడు రాజుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎవరమండి? ఆ రాజులైన యాజకులు. ఎంతమందికి తెలుసు? మరి తక్కువ కులం అండి ఇలా చెప్తారు. నీవెవరో ముందు జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు? రాజులైన యాజకులు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆ దేవుని కుమార్తెవు, కుమారుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ అంతస్తులోకి ఆయన తీసుకెళ్తాడు. ఎక్కడున్న వాళ్ళే బైబిల్లో చూస్తే సమూయేల్ని, మరి యోసేపుని, దానియేల్ని, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని, తర్వాత మనం చూస్తున్నాం రూతు అన్యురాలు వంశమే వచ్చేసింది రూతులోంచి. యేసుక్రీస్తు వంశావళి వచ్చేసింది రూతులోంచి. ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి అన్యురాలైన సిరి, ఎవరండి ఆవిడ? రాహాబు. ఆ రాహాబు వంశంలో ఎవరు పుట్టారు? బోయాజు పుట్టాడు. ఈ బోయాజు రూతుకి మ్యారేజ్ అయింది. వాళ్ళ వంశంలోంచి ఎవరు వచ్చారు? దావీదు వంశం వచ్చింది. దావీదు నుంచి యేసుక్రీస్తు వంశావళి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక రాజులైన యాజక వంశం. అయితే పరిశుద్ధంగా జీవిస్తేనే, ఆయన కొరకు బ్రతికితేనే, మధ్యలో మళ్ళీ అటు చూడడం ఇటు చూడడం చేస్తే అటువంటి వాళ్ళు దేవుని బిడ్డలు కారు. కాబట్టి ఈ విషయాల్లో మీకు సింహాసనం వస్తుందంటే రాదు. కాబట్టి జాగ్రత్తగా జీవించడం, కష్టంలో నిలబడి ఎదురు చూడడం నేర్చుకోవాలి. తప్పకుండా చచ్చిపోద్దని అందరూ అంటున్నారా? మీరు అనుకుంటున్నారా? చావనే చావదు. నేను చెప్తున్నా నా దేవుని మాటగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు నమ్మినా నమ్మకపోయినా
నాకు చెప్పిన మాట నేను నమ్ముతాను, అదే జరుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిన్నగాక మొన్న ఒక ఆయన చనిపోతాడనేసారు. ఏంటంటే చెల్లంగా పెట్టేసి మా భయంకరంగా కాలు చేయి పడిపోయింది. కాలు చేయి పడిపోతే 3 రోజులు 4 రోజులు అవుతుంది. అమ్మ చచ్చిపోతాడు ఇతను అని అన్నారు. ఆయన అన్న తర్వాత రేపు ఫోన్ చేయి బాబు అన్నాను. అని ఆ రాత్రి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి చెల్లంగా పెట్టేశారు. ఆయన పెట్టేస్తే కడుపు నొప్పి, వాంతులు, కాలు చేయి పడిపోయింది. ఈ వాటర్ ఆయిల్ పట్టుకెళ్ళి బాబు అది బాగుంటుందని చెప్పాను మా అమ్మలు ఒక మాటగా. ఆ తర్వాత చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ ఏం చేశారు, ఈ వాటర్ ఆయిల్ వాడాక అంతా బాగుంది కానమ్మ కడుపు వాపు తీరలేదన్నారు. ఆ వాపు తీరలేదంటే వాళ్ళు ఏం చేస్తారు అనేసి అన్నాను. వాళ్ళు క్రైస్తవులైనా దేవుడు నమ్ముకున్నారంటే లేదమ్మా అన్నారు. అందుకోసం ఈ వాపు ఉండిపోయింది. వారు నిజంగా దేవుడు నమ్ముకుంటే ఆయన ప్రాణాలు ఉంటాయి. ఒకవేళ నమ్ముకోకుండా ఈ విధంగానే మేము ఉంటామంటే ప్రాణాలు ఉండవు. కాబట్టి వాళ్ళ ఇష్టం. మీరు చెప్పండి నేను చెప్పిన మాటలు. పాప క్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి. ఇంట్లో ఏమున్నా ఇప్పుడే తీసి పారేయాలి. పారేసిన వెంటనే మీకు తగ్గకపోతే అలాగ అడగండి అని చెప్పాను. నిన్న అన్నీ తీసి పారేస్తారు. ఒక కుటుంబం రక్షించబడితే నాకు చాలా సంతోషమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ ప్రాణాలు దేవుడు బ్రతికిస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. ఆయన మాట అది, మన మాట కాదు. ఆయన మాట చెప్పడం నేర్చుకోవాలి. ఇక్కడ స్వస్థపరచబడతావు అని యేసు ప్రభు చెప్పారు. నీవేం చెప్పాలి? యేసు ప్రభు ఈ మాట చెప్పారా లేదా అని వాళ్ళకి చెప్పడం నేర్చుకోవాలి. ఈ మాట చెప్పారంటే ఆయన చెప్పారు కదా, ఆయన నమ్ము, ఈ మాటను నమ్ము, నీ స్వస్థత వస్తుంది. అలా చెప్పినప్పుడు ఎంతమందో బాగుపడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాజు నీ రాజు, ఈ రాజు మీ రాజు. జరగదు అన్న మాట యేసు ప్రభు దగ్గర లేదు. అది అవిశ్వాసులకి. జరగదు అన్న మాట లేదు. ఆయన దేవుడు, సర్వ సృష్టికర్త. కాబట్టి తప్పకుండా జరుగుతాయి. ఈ లోకాసు సువార్తలో ఈ విధంగా దేవుడిని మహింపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త చూసుకుందామండి ఒకసారి. 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు. అమ్మి బేదలకు ఇయ్యలేదని వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చిన గనుక అలాగ చెప్పాను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమున ఆమెను దీన్ని ఉంచుకొనియడి. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు, కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పాను. కాబట్టి యూదుల్లో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతుల్లో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతన్ని బట్టి యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులను లాజరును కూడా చంపి నాలోచింప చేసిరి. మరునాడు ఆ పండగ వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి, జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతించబడునుగా కానీ కేకలు వేసిరి. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిననియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఖర్జూరపు మట్టలు మనుషులు తినడానికి కావాల్సిన ఆహారం. దానిలోంచి కొన్ని కొమ్మలు తీసుకొచ్చి ఆయన ముందుని వేసి దావీదు కుమారుడికి జయము జయము. వారి జీవితాల్లో మహింపరచడం చూశారు. వారు అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు, ఏ మనుషుడు చేయలేనటువంటి విషయాలు వారి జీవితాలు ఎప్పుడైతే జరిగాయో అవి చూసి ఆయన గణపరచడానికి వచ్చారు. ఆయన అక్కడ కూడా గాడిద పిల్లని ఎక్కుతున్నారు. అక్కడ కూడా సియోను గురించి చెప్తున్నారు. సియోను 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 అంటున్నారంటే సియోను లాగా నీ జీవితాలు ఉండాలి. ఎప్పుడైతే ఉంటాయో పుత్రదాత వృక్షాలకి వారసులు అవుతారు. మీరు యేసు ప్రభు వారికి ఇవ్వగలుగుతారు. మీరు అది మంచి ఫలాలు మీ జీవితాల్లో ఉండాలి. కారు ద్రాక్షలు కాయకూడదు. మంచి ఫలాల కొరకు ఎదురు చూడడం, వెతుక్కోవడం, జీవితం వాక్యంలో పెట్టుకోవడం,
వాక్యానుసారంగా నేను ఉన్నానా లేదని చూసుకోవడం. ఎప్పుడైతే అలా చేస్తారో సియోనుకి వారసులు అవుతారు మీరు. సియోను గురించి రాబోతున్నాడు ఆయన. ఇదిగో నీ రాజు భారవాహ్యమైనటువంటి గాడిద పిల్లనెక్కి నీ యొద్దకు నా యొద్దకు వస్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన జీవితాల్లో దేవుడే ఏదైనా చేయగలడు. గట్టిగా నమ్మకం కలిగి రాత్రి అంతా కూర్చొని ఈ భయంకరమైన సమస్య నాకు ఉంది, ఆ ఒక్కటే అడగడం నేర్చుకోవాలి. చుట్టూ అన్నీ పెట్టకుండా ఈ పరిస్థితి భయంకరంగా ఉంది. రాత్రి అంతా కూర్చొని ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చావు, ఆ వాగ్దానాన్ని ఇప్పుడే నెరవేర్చు. ఈ పరిస్థితి భయంకరంగా ఉంది. ఈ భయంకరమైన పరిస్థితి నుంచి నేను ఎలా బయటికి రాగలను? నువ్వు చేస్తావని నేను నమ్ముతున్నాను. తెల్లవార్లు కూడా కూర్చోవాలి, దాని అంతు తేలిపోవాలి. అలాగే చేయండి, తప్పకుండా దేవుడు చేస్తాడు. ఒకరు చేయలేదా, తప్పకుండా చేస్తాడు ఆయన. చెయ్యలేదని మాటలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. జీవించడం నేర్చుకోవాలి, విశ్వాసంతో అడగడం నేర్చుకోవాలి. తప్పకుండా నేను చెప్పిన మాటలు విని ఈ రాత్రికే ప్రార్థనలు ఉండండి, రేపు మీకు విజయం వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మీ జీవితాలు ఎవరైనా బాగుపడినప్పుడు సంతోషించండి, ఏడవద్దు. లోకంలో ఏంటండి, అమ్మో వాళ్ళు ఎంత సంపాదించేసుకుంటున్నారు, మేడ మీద కట్టించుకుంటున్నారు, ఇలా ఏడడం మానేయాలి. ఇది మంచిది కాదు దేవుని బిడ్డలకి. ఏంటండి, ఇంకా కట్టుకోండి, ఇంకా కొనుక్కోండి, ఇంకా బాగుండి, దేవుడికి మహిమ వస్తుంది అలా చేస్తే. ఏంటండి, మా దిక్కుమాలి స్థితిలో, ఎవరు చూడలేని స్థితిలో, బట్టలు లేని స్థితిలో, తిండి లేని స్థితిలో, భయంకరమైన పరిస్థితుల్లోంచి దేవుడు పైకి లేపుతున్నాడు. అది మీరు ఇతరులకు చూపించినప్పుడు దేవుని అది విశ్వాసం ఉంచుతారు, దేవుడికి మహిమ వస్తుంది. అంతేగాని అమ్మ కొనిసుకుంటున్నాడు, అమ్మ కట్టించుకుంటున్నారు, ఇలాగైపోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఉన్నది లేకుండా దేవుడు చేసేస్తాడు. కాబట్టి ఈ విషయాల్లో మనం అలాగ ఉండకూడదు. ఎప్పుడైనా మీరు బాగుంటారని ఎప్పుడైతే అంటామో మంచి మాట, అది మంచిది, దేవుడికి ఇష్టం. దేవుడు అలాగే చెప్పారు, ఆయన చెప్పినట్లు మనం చెప్పడమే. అలాగ చూసి సంతోషించాలి. మీ జీవితాల్లో గొప్ప అభివృద్ధినే మీరు చూస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. తలలో వంచుదామండి, ప్రార్థన చేసుకుందాము. ఈ వాక్యం మీలో ఉండాలి, విశ్వాసం మీకు ఉండాలని ప్రార్థన చేసుకోండి. గొప్ప విడుదల మీద మీ జీవితాలు రాబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మహాపరిశుద్ధాన్ని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. యోగ్యత అర్హత లేనటువంటి మా బ్రతుకుల్లో నాయన భూమి మీద సింహాసనం, నాయన పరలోకంలోనే సింహాసనం, నాయన నీ కుమారుడితో పాటు నాయన వారసత్వాన్ని మాకు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. జీవాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు నువ్వు సహాయం చేయండి. ఏ అంతరంగాల్లో భయంతో బ్రతుకుతున్నారో, రాబోయే దినాల్లో ఏం జరిగిపోతుందో అని భయపడుతున్నారో ఆ బిడ్డల హృదయాలు నిండుగా ఆనందం, సంతోషం మీరు ఇవ్వండి. నాయన భయాన్ని తీసివేయండి, సహాయం చేయండి. ఇప్పుడే మంచి వర్తమానాలు వినడానికి సహాయం చేయండి. అంతరంగంలో ఉన్న భయాన్ని అంతటినీ తొలగించండి, మరణాన్ని తీసివేయండి. ప్రభా, మరణం నాయన మింగివేసిన దేవుడు తండ్రి నీకు వందనాలు. మరణాన్ని మింగివేసిన దేవుడు నాయన నీకు వందనాలు. నాయన మరణ శాసనాన్ని రాసిన దేవుడు తండ్రి, నీవు బ్రతికుంటుండగా మరణానికి ప్రభుత్వం చేయలేదు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బ్రతికించండి, ప్రతి మనిషిని బ్రతికించండి ప్రభా. నాయన అభివృద్ధిని దయచేయండి, సియోన్లాగా బ్రతకడానికి సహాయం చేయండి. నాయన ఇతరులు ప్రభా బాగున్నప్పుడు సంతోషించడానికి సహాయం చేయండి. ఈ వాక్యం మా హృదయంలోకి వెళ్ళేలా సహాయం చేయండి, మా హృదయంలో ఉండేలా సహాయం చేయండి. మమ్మల్ని మీరు నడిపించండి, ఇక్కడున్న బిడ్డలు నడిపించండి. దిగులు నాయన భయం ఎవరైతే పడుతున్నారో ప్రభా అన్నిటి నుంచి విడిపించి సంతోషాన్ని దయచేయండి. నీ కొరకు సాక్షిగా వారు జీవించడానికి కృప దయచేయండి. మీరు మహిమ పొందండి. శత్రువుని యేసు నామములో బంధిస్తున్నాను ఆయన. గొప్ప విడుదల వరకు దయచేయండి, మాకు విడుదల దయచేయండి. మా శత్రువుల నుంచి విడిపించండి. మీరే తోడైండి, నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశల్లో